రీసెంట్ టైమ్స్‌లో ఫిట్‌నెస్ కోచెస్ ఒక ప్రొఫెషన్‌గా మలుచుకొని గూడా చాలామంది ఆర్ కమింగ్ ఇంటూ దిస్ ప్రొఫెషన్. సో, ఎందుకు ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఇన్ కమింగ్ డేస్‌లో సో ఇట్లొచ్చింది? నేనిచ్చే సజెషన్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ రియల్లీ ప్యాషనేట్ అబౌట్ దిస్ ఫీల్డ్ హ్మ్. చూస్ చేసుకోండి. హ్మ్. లేదు డబ్బులొస్తాయి అనుకుని అయితే మాత్రం రాకండి. డబ్బులు ఏది బ్రో, రేంజ్ రోవర్ ఇచ్చారు, మరి రాకపోతే ఎట్లా? నేను చెప్తా. ఇప్పుడు మీరు చెప్తున్న ట్రైనర్ పేరు లక్ష్మణ్ రెడ్డి. ఆ! లక్ష్మణ్ రెడ్డి ఆ రేంజ్‌కి రావడానికి అరౌండ్ 18 ఇయర్స్, 16 ఇయర్స్ పట్టింది. ఆయన మిస్టర్ ఇండియా కాంపిటీషన్ గెలిచిన తర్వాత త్రూ రానా హీ మెట్ ప్రభాస్. ఓకే. సో ఇది స్టోరీ. సేమ్ స్టీల్‌లోనే వర్క్ చేశారు ఆయన కూడా. సో ఆ రేంజ్‌కి రావడానికి చాలా టైం పట్టింది. మాకు తెలుసు ఒకానొక టైంలో మాకు గుడ్లు కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేవు. కాకపోతే ఏంటంటే వీ వర్ లిటరల్లీ ప్యాషనేట్. హ్మ్. ఏదైనా కానీ ఇదే మా ఫీల్డ్ అనుకున్నాం ఓపిక్గా. ఇంకోటి ఏంటంటే నాకు అన్నీ వచ్చు అనుకున్నాము అంటే ఈ ఫీల్డ్ పనికిరాదు. ఎవ్రీడే ఏదో ఒకటి కొత్తది వస్తూనే ఉంటుంది. ఎవ్రీడే చదువుతూనే ఉండాలి. నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉండాలి. కమ్యూనికేషన్స్ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే చదివినంత మాత్రాన సరిపోదు. సింపుల్ లాజిక్ ఏంటంటే మనం ఏదైతే చదువుతామో అందరు నాలెడ్జ్ అంటారు. యాక్చువల్లీ అది ఇన్ఫర్మేషన్, ఓకే. నాలెడ్జ్ కాదు. దాన్ని మనం ఎలా ప్రాసెస్ చేసుకుంటాం అనేది నాలెడ్జ్. హ్మ్. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది మన ఇంటెలిజెన్స్. హ్మ్. ఆ ఇన్ఫర్మేషన్ని నువ్వు ఎంతవరకు క్లయింట్ మీద ఇంప్లిమెంట్ చేయగలవు, అంత స్కిల్ నీకుంటేనే ట్రైనర్ అవ్వు, ఓకే. లేకపోతే వద్దు. హ్మ్. సో దీని నుంచి ఏంటంటే ఓన్లీ ఎట్ ద టాప్ మనీ ఉంది. నాకే తెలుసు 5,000 రూపాయలకి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. 5,000 ఏంటి, నేను కూడా చూస్తున్నప్పుడు 3,000 కూడా ఇచ్చేవాళ్ళు యా ఉన్నారు. డెఫినెట్లీ. సో ఏంటంటే ఇన్కమ్ గ్యాప్ ఇంత షార్ట్ నుంచి. అండ్ ఐ నో సమ్ ట్రైనర్ హూ ఇస్ ఛార్జింగ్ 7.5 lakhs per month. రియల్లీ? యా, పేర్లు వద్దులే కానీ ఓకే. దెర్ ఈస్ సమ్వన్ ఇన్ హైదరాబాద్ హూ ఇస్ ఛార్జింగ్ 7.5 lakhs per month. అంటే సెలబ్రిటీస్‌కి ఇస్తున్నారా లేకపోతే నార్మల్? 100% సెలబ్రిటీస్కే సెలబ్రిటీస్. టాప్ మోస్ట్ ట్రైనర్. ఓహ్ మై గాడ్! సో ఆయనది ఎలా ఉంటుందంటే ఇయర్లీ హీ చార్జెస్ 75 lakhs. సో ఇఫ్ యూర్ పేయింగ్ మంత్లీ అగైన్ ఇట్స్ డిఫరెంట్. భయ్యా, హైటెక్ సిటీలో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కోవచ్చు భయ్యా 75 లక్షలతో. ఉన్నారు, పే చేసే వాళ్ళు ఉన్నారు. ఈ యాస్లో అరౌండ్ 5 to 7 క్లయింట్స్ ఉన్నారు. దెర్ ఆర్ పీపుల్. ఇప్పుడు వన్స్ మీకు ఆ టేస్ట్ తెలిసింది అనుకోండి. ఇప్పుడు నాకు ఒక క్లయింట్ ఉన్నారు. సో ఐ స్టార్టెడ్ ట్రైనింగ్ ఇన్ 2019. నేను ఫస్ట్ ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ షార్ట్ గ్యాప్ తర్వాత. అప్పుడు నేను 18,000 తీసుకున్నాను. నౌ ఇట్ వెంట్ ఇంటూ 10 or 15 times అయింది. బట్ దే ఆర్ స్టిల్ పేయింగ్. ఓకే, అయితే లాక్స్లోనే ఉందన్నమాట. యా, దే ఆర్ స్టిల్ పేయింగ్. ఓకే. సో ఏంటంటే వన్స్ మీకు ట్రైనింగ్ నాలెడ్జ్ ఉంది, ఇఫ్ యూ క్యాన్ ఇంప్లిమెంట్ ద నాలెడ్జ్ కరెక్ట్లీ యూ విల్ గ్రో. ఓకే. లేదు ఏదో 4 వేరే యూట్యూబ్ వీడియోలు చూసేసి ఏదో 2 బుక్కులు చదివేసి వచ్చి ట్రైనర్ అయిపోదాం అంటే రాకండి. నేను కొంతమంది నాకు ఆన్లైన్లో మెసేజ్ చేస్తారు. సో ఒకళ్ళు ఏంటంటే నాకు నెక్ పెయిన్ వస్తుందని చెప్పి నా ట్రైనర్కి చెప్తే నేను పక్కన వాటర్ తాగడానికి వెళ్తే వాడు గూగుల్లో కొట్టి చెప్తాను నాకన్నా. సో ఇలాంటి వాళ్ళు ట్రైనర్లు అవ్వకండి. ఓకే. గూగుల్ ఏంటంటే ఇట్ రన్స్ ఆన్ 2 algorithms. 2 వర్డ్స్ని కలిపి కొట్టామంటే మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అది 100% యాక్యురేట్ అయితే అవ్వదు. మీ ఏ 2 words మీ పేరు నా పేరు కలిపి కొట్టినా మీ గూగుల్ ఏదో ఒకటి వస్తుంది. వస్తుంది బ్రో, ఖచ్చితంగా వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని ట్రైనర్ అయిపోదాం అని అయితే రాకండి. అండ్ చాలామంది కూడా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ కానీ ఇన్స్టాగ్రామ్స్లో, సో ఈరోజు మజిల్ డే ఉంది, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైసెప్ డే ఉందంటే ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోనో లేకపోతే ఏదో కొట్టేసి సో దాని ప్రకారం చేస్తూ ఉంటారు, అంటే ట్రైనర్ అనేది అవసరం లేకుండా. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు నేను పెట్టినా కానీ నా వీడియోస్ చూసినా వర్కౌట్ హైలైట్స్ మాత్రమే పెడతాను. ఎంటైర్ వర్కౌట్ నేను పెట్టను. దాన్ని బేస్ చేసుకొని మీరు వర్కౌట్ ప్లాన్ చేసుకోలేరు. ఇన్ఫర్మేటివ్ వీడియోస్లో కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇప్పుడు నేను డైట్ గురించి మాట్లాడినా నేను 1 minute ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను? ఇట్స్ నాట్ 100%. సో వాటిని చూసి ఫాలో అవుదాం అనేది అది ఏంటి అంటే వీ హ్యావ్ నాలెడ్జ్ అని చూపించడానికి ఒక వే అంతే. లేదా ఎవరికన్నా ఆల్రెడీ 90% తెలిసి ఒక 10% దే ఆర్ లాగింగ్ అనేవాడు హెల్ప్ తీసుకోవచ్చు ఆ వీడియో నుంచి. ఒక న్యూ కమర్ వాటిని చూసి స్టార్ట్ చేయడం అయితే ఇట్స్ రాంగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా కానీ వాట్ ఎవర్ ఈజ్ ఆఫ్ వాల్యూ ఫ్రీగా చేయరు. నేను ఓపెన్గా చెప్పేస్తున్నా కదా, దీనికి వాల్యూ ఉంది అంటే అది ఫ్రీగా చేయరు. వాడు యూట్యూబ్లో పెడుతున్నాడు అంటే దట్ ఈస్ నాట్ ఆఫ్ వాల్యూ. సింపుల్ లాజిక్. ఓకే. వాల్యూ ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, ఇప్పుడు నేను ఒక సెలబ్రిటీకి ట్రైనింగ్ ఇస్తున్నాను. ఈ సెట్ ఆఫ్ వర్కౌట్స్ నేను ప్రాపర్గా చేపిస్తే బాడీ ఇలా వస్తుంది అని నాకు తెలుసు. నేను అది ఫ్రీగా యూట్యూబ్లో ఎందుకు పెడతా? రైట్, పెట్టాను కదా. ఇప్పుడు నేను పెడితే ఇక్కడ నుంచి నేను వాల్యూ తీసేసినట్టు. ఇఫ్ సంబడీ ఈస్ పేయింగ్ మీ సో మచ్ అమౌంట్ ఎవ్రీడే నా టైంకి వాళ్ళు డబ్బులు కడుతున్నప్పుడు నేను అది ఫ్రీగా ఎలా ఇస్తాను? సింపుల్ లాజిక్. అందరూ ఏమనుకుంటారంటే అబ్బా యూట్యూబ్లో చూసేసి నేర్చేసుకుంటాను. నో, యూట్యూబ్ ఈజ్ జస్ట్ ఫర్ షో ఆఫ్. ఇన్స్టాగ్రామ్ ఈజ్ జస్ట్ ఫర్ షో ఆఫ్. వాటిని చూసి బేస్ చేసుకోకండి. ఇప్పుడు మీరు చాలామంది ఏంటంటే
యూనిలాటరల్ రోస్ అని ఎగ్జాంపుల్ బాగా ట్రెండింగ్ అనమాట ఇప్పుడు వర్కౌట్స్లో. యాక్చువల్లీ అది సైంటిఫికల్గా వర్కే అవ్వదు. ప్రతి ఒక్కటి జిమ్ములు అదే చేస్తున్నారు. అది చూసినప్పుడల్లా నవ్వుకుంటాం మేము లోపల. అది వాడెవడో లేదు బయటకే నవ్వుతాను. ఓకే, అందులో నేను కూడా ఒకటి ఉన్నాను, నాకు భయం వేస్తుంది బ్రో. వాడెవడో ఎందుకు చేస్తున్నాడు, ఇప్పుడు ఒకడొక వర్కౌట్ చేస్తున్నాడు అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది బ్రో. ఇప్పుడు ఒక సర్టెన్ సెట్ ఆఫ్ ఇప్పుడు కొన్ని వర్కౌట్స్ నేను చేపిస్తాను, నేను ఎందుకు చేపిస్తున్నానో నాకే తెలుసు. సేమ్ నువ్వు చేస్తే నీకు ఆ ఇంపాక్ట్ రాదు. ఇప్పుడు కార్తికేయ గారికి ట్రైన్ చేసేటప్పుడు అంటే ఇప్పుడు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు సెలబ్రిటీస్ కి చేపించే వర్కౌట్స్ అండ్ అది మాత్రం బయటికి మాత్రం తెలియదా, వాళ్ళకి మాత్రం డిఫరెంట్ ఉండబోతుందా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు నార్మల్ క్లయింట్కి ఇప్పుడు మీరు జనరల్గా జిమ్కి వెళ్ళారంటే మీకు ఒక బేసిక్ వర్కౌట్ చెప్పేస్తారు. ఇప్పుడు సెలబ్రిటీ లెవెల్ సంబడి లైక్ కార్తికేయ ఇస్ కమింగ్, మేమేం చేస్తామంటే ముందు వీ చెక్ హిస్ బాడీ, ఎక్కడెక్కడ మజిల్ గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడ టిష్యూ ఫామ్ అవ్వలేదు, వాటి మీద ఎక్కువ ప్రయారిటైజ్ చేస్తాం. మీకంతా ఆన్ సైట్ డైరెక్ట్ ట్రైనింగ్ అయితే రాదు కదా. మీరు యూట్యూబ్లో చూసారనుకోండి, డూ దిస్ అంటాడు, వాడేదో 4-5 వర్కౌట్లు పెడతాడు, డన్ ఫర్ ద డే అంటాడు. వాళ్ళది అలా కాదు కదా. ఇప్పుడు ఎక్కడ వర్క్ చేయాలో దాని మీద వర్క్ చేస్తాం. ఇప్పుడు ఈయనకు ఫస్ట్ యాంటీరియర్ పెల్విక్ ట్విస్ట్ ఉండేది, దాని మీద వర్క్ చేశాను. లెగ్ మొబిలిటీ అస్సలు లేదు, నౌ హీ కెన్ కంప్లీట్లీ స్క్వాట్ టు గ్రౌండ్ అండ్ కమ్ అప్. సో ప్రతిదీ ఏంటంటే ఆన్ పాయింట్ టైలర్ మేడ్ ఉంటుంది. పర్సనల్ ట్రైనింగ్ అందరు ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే దీనివల్లనే. ఇప్పుడు ఇంకొకటి అందరు ఏమనుకుంటారు, డెడ్ లిఫ్ట్ అంటే ఒక సర్టెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది, ఇలా లెగ్స్ పెట్టాలి, ఇలా చేయాలి. నో, ఒక్కొక్కరు బాడీ టైప్ బట్టి అది మారిపోతుంది. అవునా? యా, ఈ డెడ్ లిఫ్ట్స్ అనేది ఎక్కడ ఫేమస్ అయిందో చెప్పనా? మన నాగార్జున గారు ఇంత ఏజ్ వచ్చినా కానీ డెడ్ లిఫ్ట్స్ అనేది కూడా సూపర్ గా లిఫ్ట్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి ఆ వీడియో చూసి అందరు చేయడం మొదలెట్టారు. సో నాగార్జున గారిది ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే, ఒకటి ఆయన చేసేది సుమో డెడ్ లిఫ్ట్. సో ఇట్స్ నాట్ రాంగ్, బట్ మేము ఏంటంటే ఇన్ బాడీ బిల్డింగ్ మేము బాడీ టు వెయిట్ రేంజ్ ఎక్కువ ఉండాలని చూస్తాం. సుమో అంటే లెగ్స్ వైడ్ పెడతాం, వైడ్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే రేంజ్ తగ్గుతుంది. సో నార్మల్ రేంజ్లో ఇఫ్ యూ క్యాన్ లిఫ్ట్ 150, వైడ్ రేంజ్లో యూ కెన్ లిఫ్ట్ 200. ఓకే. సో అందరు ఏంటంటే అబ్బా 100 kgs లేపేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ ఆ 100 kgs ఎలా లేపుతున్నాడు అనేది ఎవరు చూడరు. ఇంత చిన్న టెక్నిక్ బ్రో, సింపుల్ లాజిక్. ఇప్పుడు రేంజ్ తగ్గిపోయింది, నీ షార్ట్ డిస్టెన్స్ అయిపోయింది, ఈజీ కదా. అదే నార్మల్ కన్వెన్షనల్ డెడ్ లిఫ్ట్ 100 kgs చేయమంటే అయిపోతారు. ఓకే. సో ఎవరైనా కానీ వీడింటి దిస్ డెడ్ లిఫ్ట్ అంటే మేము ఫస్ట్ స్టాండ్స్ చూస్తాం. ఓకే, ఏ స్టాండ్స్లో నార్మల్ కన్వెన్షనల్ అయితే వావ్, సుమో అయితే బ్రో లైట్. ఓకే. అంటే ఈ డెడ్ లిఫ్ట్స్ చేసే విషయంలో కూడా చాలా మంది ఇంజురీ కన్సర్న్స్ అనేది కూడా జరుగుతూ ఉంటాయి కదా. యా, ఫార్మ్ అండ్ టెక్నిక్. ఇప్పుడు ఏంటంటే నేను ఇందాక మీకు చెప్పాను, బాడీ టైప్ బట్టి ఫార్మ్ అండ్ టెక్నిక్ మార్చేయాలి. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ప్రొనేషన్ సూపర్నేషన్ అని ఉంటుంది. సో దిస్ ఇస్ ప్రొనేషన్, దిస్ ఇస్ సూపర్నేషన్. అందరూ స్విచ్ గ్రిప్ పట్టుకుంటారు, బట్ బోత్ హ్యాండ్స్కి సేమ్ మొబిలిటీ ఉండదు. ఐ కెన్ టర్న్ దిస్ ఈజీలీ. మీలో మీకే ఇప్పుడు మీరు చెక్ చేసుకుంటే ఒకదానికి మొబిలిటీ ఉంటుంది, ఒకదానికి ఉండదు. సి దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. సో మీరు అది చెక్ చేసుకోవాలి, ఏది సూపర్నేట్ చేయాలి, ఏది ప్రొనేషన్ చేయాలి అనేది. తర్వాత ఏంటంటే మన స్పైన్ న్యూట్రాలిటీ ఎలా ఉంది, యాంటీరియర్కి ట్విస్ట్ అయి ఉందా, పోస్టీరియర్కి ట్విస్ట్ అయి ఉందా, పెల్విక్ ట్విస్ట్ ఏమైనా ఉందా, అది చెక్ చేసుకోవాలి. తర్వాత ఫీమర్ లెంత్ ఎక్కువ ఉందా, బోన్ లెంత్. సైన్స్ క్లాస్ సేమ్ ఇలానే ఉంటుంది. వై వి చార్జ్ సో మచ్ అనేది దిస్ ఇస్ ద రీజన్ అనమాట. సో ఇంత పర్టికులర్ గా లిటరల్లీ నేనైతే వర్కౌట్ చేసేటప్పుడు మీ ఫింగర్ ఇలా ఉందా ఎలా ఉందా కూడా చూస్తాను. యా, ఎన్నోసార్లు నేను ఇది కరెక్ట్ చేసిన రోజులు ఉన్నాయి. అంటే ఏంటి అంటే ఇప్పుడు యూజువల్గా ఎప్పుడైనా కానీ మనము బ్యాక్కి కొట్టేటప్పుడు ఇలా పట్టుకుంటాం, కొంతమంది అయితే ఇలా పట్టుకుంటారు. సో డిఫరెన్స్ ఏమొస్తూ ఉంటుంది? సో ఇలా పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫోర్ ఆర్మ్ మజిల్స్ అనేవి ఎంగేజ్ అవుతాయి. ఓకే. సో వెన్ ఎవర్ యూ పుల్ యూ కెన్ సీ మై బైసెప్ కమింగ్ అవుట్. దీన్ని అవుట్ సైడ్ చేశాను అనుకోండి, అంత ఫ్లెక్షన్ రాదు. సో మోస్ట్లీ ఇట్స్ ఆన్ లాట్స్. సో అలా అనమాట. ఈ చిన్న చేంజ్ లోనే చాలా డిఫరెన్స్ ఉంటుంది. విచ్ వన్ ఇస్ కరెక్ట్, ఇలానా లేకపోతే ఇలానా? ఇట్ డిపెండ్స్ ఆన్ వర్కౌట్. ఓకే. ఏ వర్కౌట్ కనేది ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ లాట్ పుల్ డౌన్ అన్నారంటే ఐ వుడ్ సే దిస్. ఇప్పుడు చెస్ట్ ప్రెస్ అన్నారంటే ఇలా కాదు, ఇది బెటర్. ఓకే. సో అట్లా వర్కౌట్ బట్టి టెక్నిక్ మారిపోతూ ఉంటుంది. ఒక వర్కౌట్ చేయించేటప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్ని చూసుకున్న తర్వాత గో అంటాం. అందుకే ఈ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్ని చూసుకోవడానికి మాకు ఉండేది అరౌండ్ 30 seconds to 1 minute. అందుకే మీరు లక్షల్లో ఛార్జ్ చేస్తున్నారంటే మామూలుగా ఛార్జ్ చేస్తున్నారు ఆబ్వియస్లీ. అందరూ ఏమనుకుంటారంటే ఎందుకు ఇంత ఛార్జ్ చేస్తున్నారు, ఎందుకు ఇంత ఛార్జ్ చేస్తున్నారు. నేను సింపుల్గా ఏంటంటే ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ వన్, ఇది రీజన్ అని. కమ్ ఫర్ ఎ డెమో సెషన్, మీకే అర్థమవుతుంది. ఇప్పటిదాకా నా దగ్గరికి డెమో వచ్చి రిటర్న్ వెళ్ళినోడు లేడు. ఓకే. ఒక ఆయన అయితే దుబాయ్ నుంచి వచ్చి డెమో తీసుకొని హీ వెంట్ బ్యాక్, హీ పెయిడ్ ఫర్ ఆన్లైన్ ట్రైనింగ్, ఈస్ ట్రైనింగ్ విత్ మీ నౌ. రీసెంట్ టైమ్స్లో ఆన్లైన్ ట్రైనింగ్ ఈ ట్రెండ్ బాగా పెరిగిపోయింది. సో
ఎంత అంటే కరెక్ట్‌గా ఎంత న్యాయం చేయగలుగుతారు మీరు ఆన్‌లైన్ ట్రైనింగ్‌లో? ఇప్పుడు ఎవరికైనా జిమ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి, జస్టిస్ చేయొచ్చు. ఇఫ్ ఈజ్ అ న్యూ కమర్, నో వీ కెనాట్. ఇప్పుడు ఒక న్యూ కమర్ ఎవరైనా జిమ్కి వస్తున్నారు అంటే ఇఫ్ ఈజ్ సమ్వేర్ అరౌండ్, ఇప్పుడు విజయవాడ, గుంటూరు నుంచి ఉంటారు. నేను పర్సనల్గా ఏం చెప్తానంటే కమ్ డౌన్ టు హైదరాబాద్ ఫర్ ఎ వీక్. హ్మ్. నీకు 1 మంత్కి చేసే వర్కౌట్స్, ఫార్మ్స్ అండ్ టెక్నిక్స్ అన్ని నేను నేర్పిస్తాను. దెన్ గో అండ్ ట్రైన్. ఐ విల్ బీ ఆన్ వీడియో కాల్, ఐ విల్ చెక్ యువర్ ఫార్మ్. దిస్ విల్ వర్క్. అంటే ఏంటి వారానికి ఒకసారి వచ్చి నేర్చుకొని వెళ్ళేవాళ్ళు వారానికి ఉన్నారా? ఒకసారి కాదు, ఆ! 1 వీక్ వస్తే దట్ విల్ వర్క్ ఫర్ లైక్ 4 months ఆర్ 5 months. ఓకే. ఉన్నారు. ఓకే. ఉన్నారా? వచ్చి 4 days నేర్చుకొని వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అబ్బా! ఓకే. ఇంకా అంతే, వాళ్ళు దే ఆర్ ప్యాషనేట్, ప్రాపర్ ట్రైనర్ కావాలి. నేను ఓపెన్గానే చెప్పేస్తా, నేను వీడియో కాల్లో ఎంత చెప్పినా కానీ మీకు అర్థం కాదు. ఒక 1 week ఇక్కడ